వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లాలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ అధికారులు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలు, ప్రజల సమస్యలు చర్చించారు. కార్యక్రమంలో కలెక్టర్ మరియు జెడ్పీ సీఈఓ కూడా పాల్గొన్నారు. మా ఇంటికి వచ్చిందంటే సమస్య ఏదో చెప్పండి. కలెక్టర్ దగ్గరికి మన సీఓ దగ్గరికి మాట్లాడగానే అజెండాలో స్టార్ట్ చేద్దాం. మా సమస్య ఏం లేదు సార్. తీర్మానం చేసిన గ్రాంట్, జెడ్పీ గ్రాంట్, మేము సిమెంట్ రోడ్లు వేస్తుంటే ఎందుకు ఆపుతున్నారు? అదొకటి సార్ మా సమావేశం. మేము ఎందుకు వచ్చాం? మాకేమన్నా ఇలువ లేవా? ఇలువ లేనప్పుడు మేము మనకి ఎందుకు రమ్మన్నారు సార్? మీరు ఇదొకటి మాకు పరిష్కారం అయిన తర్వాత మీరు మీటింగ్ జరపండి సార్. గౌరవ చైర్మన్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ సీఓ గారికి ఆల్రెడీ మా ఎంపీ గారు మీ దగ్గరికి వచ్చి క్లియర్ గా దీని గురించి ఆల్మోస్ట్ డిస్కస్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఇదేంటంటే కలెక్టర్ గారు, తుకంపల్లి నుంచి వైవి రోడ్డుకు కమలాపూర్కు ఆల్రెడీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు మన సీఓ గారు, మన సీఓ మేడం గారు ఆల్మోస్ట్ 3 times అక్కడ విజిట్ చేసి 3-4 సార్లు విజిట్ చేసిన తర్వాత చేయొచ్చో వాళ్ళు డిస్కస్ చేసి ఫైనల్ ప్రొసీడింగ్స్ అయితే మనందరూ రిక్వెస్ట్ చేసిందంటే ప్రొసీడింగ్స్ అయిపోయినాయి, వర్క్ శాంక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళకి సంబంధించిన కూడా రెడీగా ఉన్నారు, అన్ని రెడీగా ఉన్నాయి. మీరు తమరు దయ ఉంచి సీఓ గారు చెప్పి ఇమ్మీడియట్ గా ఈ వర్క్ చేయడానికి అప్రూవ్ చేస్తారా చేయలేరా అదొక్కటి మాకు క్లియర్ గా ఎందుకంటే ఈ విషయం సంబంధించి ఆల్రెడీ సీఓ గారి దృష్టికి చాలా సంస్కృతి మేడం గారు కూడా 3-4 సార్లు రావడం జరిగింది. కట్ కాపీ పేస్ట్ అనే విధంగా పోయిన సభలో ఏం జరిగినాయి, ఆ సభలో మొత్తం ఈ ప్రేమ్ జరగాలని చేసుకుంటూ పోయారు. అది కాకుండా మాకు సంబంధించి నామినేటెడ్ ఎక్సెప్షన్ ఎవరున్నారు వాళ్ళకందరికీ గడిచిన 2 సంవత్సరాల్లో జెడ్పీ ద్వారా పనులు ఏ నియోజకవర్గం ఏం పనులు జరిగినాయి, ఏం శాంక్షన్స్ అయినాయి, శాంక్షన్